రైతు సోదరులకు నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ మేడిద సునీల్ కుమార్. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ ఫామ్ నందు సేద్య విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మన యొక్క టాపిక్ వరిలో కలుపు మొక్కలలో గడ్డి జాతికి చెందినటువంటి మొక్కలు మరియు వెడల్పాటి జాతికి చెందినటువంటి మొక్కలు, తుంగ జాతికి చెందినటువంటి మొక్కలు, 3 రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి. వీటిలో మొదటిగా మనం ఎదవరిలో కరుపు యాజమాన్యం మనం సమగ్రంగా చేయాలి అంటే వేసవిలో లోతుగా దుక్కులను దున్నుకోవాలి. దానివల్ల ఏంటంటే పై ప్రాంతంలో ఏదైతే ముందు మొలిచినటువంటి కలుపు విత్తనాలు ఏవైతే ఉన్న అడుగు పొరల్లోకి వెళ్తాయి. ఆ తర్వాత ఏంటంటే పంట విత్తడానికి ఖాళీ ఉన్నప్పుడు సరిపోయినటువంటి సమయం ఉన్నటువంటి సందర్భాల్లో పచ్చిరొట్ట ఎరువులను వేయటం, ఆ తర్వాత పొలాన్ని బాగా చదును చేసుకోవటం వల్ల నీళ్ళు నిలబడకుండా ఉంటాయి. నీళ్ళు ఏదన్నా ఎక్సెస్ వర్షం ఉన్నా కానీ పోతుంది. ఆ తర్వాత ఏంటంటే నీళ్లు కట్టుకున్నప్పుడు కూడా ఒకటి ఎగుడు దిగుడుగా లేకుండా ఎరువుల యాజమాన్యానికి అన్నిటికీ కూడా వీలుగా ఉంటుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ యాజమాన్య పద్ధతి వచ్చేసరికి తగినంత తేమ ఉన్నప్పుడు విత్తనాన్ని ఎత్తుకోవడం వల్ల విత్తనాలు అనేవి సమానంగా చేలో యూనిఫామ్గా జర్మినేషన్ వస్తుంది. ఆ తర్వాత మొలిచినటువంటి మొక్కలు త్వరితంగా ఎస్టాబ్లిష్ అయ్యి కలుపు మొక్కతో పోటీ పడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సో ఆ తర్వాత విత్తన రేటుని సరిపోయినంతగా వాడటం, తక్కువ మోతాదులో వాడినప్పుడు విత్తన రేటుని సరిపోయినంతగా వాడకపోయినట్టయితే కలుపు అనేది ఆ ప్రదేశాల్లో పెరిగి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల ఏంటంటే కలుపు పంట మీద దిగుబడిని ప్రభావితం చేస్తుంది. ఆ తర్వాత కలుపు ఉధృతిగా ఉన్నటువంటి ఛానల్లో పంట మార్పిడి అనేది సీరియల్స్ తర్వాత పల్సెస్ అంటే పప్పు దినుసు జాతికి చెందినటువంటి వరి తర్వాత పప్పు దినుసు జాతికి చెందినటువంటి పంటల్ని మనం గ్రో చేయటం, పంట మార్పిడి చేసుకోవటం వల్ల కలుపుని యాజమాన్యం చేయటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనం ఎదవరిలోకి వచ్చేసినట్టయితే ఎదవరిలో వాడదగినటువంటి కలుపు మందులు, వరి విత్తనాన్ని విత్తడానికి ముందు స్టేల్ సీడ్ బెడ్ లాంటిది ఏదైనా తయారు చేసుకున్నట్లయితే దాంట్లో మొదట వచ్చే తొలకరలో పడిన వర్షాలకి మొలిసినటువంటి గడ్డి మొత్తాన్ని మనం నిర్మూలించుకోవాలనుకున్నట్టయితే పారాక్వాట్ని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి 10 గ్రాములు యూరియాతో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. అది కాకపోయినట్టయితే గ్లైఫోసినేట్ అమోనియా అనేటువంటి కలుపు మందుని వాడి మనం సమర్థవంతంగా కలుపుని ఎదవరిలో పంట విత్తుటకు ముందు సమూలంగా నిర్మూలించవచ్చును. ఆ తర్వాత ఎదవరిలో విత్తినటువంటి పంటకైతే విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 38.7% ఈసీ ఉన్నటువంటి కలుపు మందుని 700 మిల్లీలీటర్లు 1 ఎకరానికి లేదా 30% ఈసీ ఉన్నటువంటి ద్రావకాన్ని 1 లీటర్ 1 ఎకరానికి వాడుకొని మనం కలుపుని పూర్తిగా నిర్మూలించవచ్చును. ఎదవరిలో విత్తిన వెంటనే మనకి వెడల్పాటి ఆకులు మరియు గడ్డి జాతి మొక్కలు మనకు ఉన్నట్టయితే పెండి మిథాలిన్ని ఫైరజోసల్ఫరాన్ ఇథాలిన్ కలిగి ఉన్నటువంటి మొక్కల్ని 800 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కలుపుకొని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. ఆ తర్వాత పంట మొలకెత్తిన తర్వాత వాడేటువంటి కలుపు మందులు ఎదవరిలో సో గడ్డి మరియు వెడల్పాటి ఆకులు 2 సమంగా ఉన్నటువంటి చాలల్లో 15 నుంచి 20 రోజులు ఎదవరి నాటిన తర్వాత బిస్పైర్పాక్ సోడియం అనేటువంటి మందుని ఎకరాకి 100 మిల్లీలీటర్లు లేదా ట్రైఫామోస్ ఇథాక్సిపాప్ రెడీమిక్స్ అవైలబిలిటీగా దొరుకుతుంది ఈ రోజుల్లో 90 గ్రాములు 1 ఎకరానికి లేదా బిస్పైర్పాక్ సోడియంతో కలిసినటువంటి మందుని 60 గ్రాములు 1 ఎకరానికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి కలుపు అనేది ఎక్కువగా ఉన్నట్టయితే సహాలాపాప్ బ్యూటైల్ 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి లేదా ఫెనాక్సిపాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి వాడుకొని గడ్డి జాతి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. ఓన్లీ మనకి వెడల్పాటి కలుపు మొక్కలే ఎక్కువగా ఉన్నట్టయితే నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు 2,4-D సోడియం సాల్ట్ని 400 గ్రాములు 1 ఎకరానికి లేదా ఇథాక్సి సల్ఫరాన్ 50 గ్రాములు 1 ఎకరానికి లేదా మెడాక్సి సల్ఫరాన్ మిథైల్ లేదా ప్లస్ క్లోరిమిరాన్ ఇథైల్ కలిసినటువంటి మందుని 8 గ్రాములు 1 ఎకరానికి వాడి పంట మొలకెత్తిన తర్వాత ఎదవరిలో మనం కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. సో మనకి ఎదవరిలో కణుపు గడ్డి కానీ ఉర్రంకి కానీ పొల్ల ఎరుపు గడ్డి కానీ ఎక్కువగా ఉధృతిగా ఉండి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఫెనాక్సిపాప్ ఇథైల్ అనేటువంటి మందుని 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి వాడి 3 రకాలైన కలుపు ఉధృతిగా ఉన్నటువంటి నేలలో కలుపుని సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. ఈ మందు ద్వారా మనకి గరిక ఏ చాలల్లో అయితే ఉంటుందో వీటితో పాటుగా గరిక కూడా సమర్థవంతంగా మనం నిర్మూలించగలం. సో ఆ తర్వాత మనకి వరి నాటేటువంటి పద్ధతుల్లో దమ్ము చేసుకొని నేరుగా వరిని విత్తుతూ ఉంటాం. అటువంటి చాలల్లో అంటే డ్రమ్ సెటర్తో మనం చేసుకునేటువంటి వాళ్ళలో కలుపు యాజమాన్యం చేసుకోవాలి అంటే భూమిని సరిగా తయారు చేసుకోవటం, అలా చేసుకోకపోయినట్టయితే మనకు కలుపు అనేది ఉధృతిగా ఉంటుంది. పొలంను చదును చేయాలా, సమానంగా చదును చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెరక పల్లాలు లేకుండా ఉంటాయి. దాని ద్వారా కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. దమ్మును సరిగా చేయాలి. దమ్మును సరిగా చేయకపోతే
నేల అనేది సరిగా తిరగబడదు, ఆ తర్వాత కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడదు. కాబట్టి అటువంటి నేలలో కలుపు అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. పైరు మరియు కలుపు ఒకేసారి మొలకెత్తుంది. మనం దమ్మును సరిగ్గా చేసుకోకపోయినా, పొలాన్ని సరిగ్గా తయారు చేసుకోకపోయినా రెండు ఒకేసారి కలుపు మొలకెత్తడానికి సమస్యగా ఉంటుంది. సో ఇక్కడ ఈ రకమైనటువంటి సమస్య రాకుండా మనం ముందు పొలాన్ని తయారు చేసుకోవాలి. వంగడాల్లో ప్రాథమిక దశలో పెరుగుదల తక్కువగా ఉంటుంది ప్రస్తుతం వస్తున్నటువంటి వంగడాల్లో. సో ఇది అన్నింటిలో ఉండేటువంటి సమస్య. సో ఈ దశలో మన కలుపు అనేది ఎక్కువ సమస్యగా మారుతుంది. కాబట్టి మనకి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని వాడి, అంటే పంట విత్తన వెంటనే మనం కలుపు మందులను వాడుకున్నట్టయితే వాటిని మనం తగ్గించవచ్చును. నీటి యాజమాన్యం సరిగ్గా పాటించకపోతే ఈ దమ్ము చేసి నేరుగా వెతుకున్నటువంటి నేలల్లో, ఎందుకంటే మొదటి 10 నుంచి 15 రోజులు వాటికి పలుచగా నీళ్లు పెట్టి తీస్తూ ఉంటాం కాబట్టి వరి విత్తనం అనేది వరకు ఎత్తకుండా అటువంటి నేలలో సరిగ్గా మనం దమ్ము చేసుకొని సరిగ్గా మనం నేలను చదును చేసుకుంటేనే నీటి యాజమాన్యం పాటించగలం. దాని ద్వారానే మనకి చేలో ఎక్కడ నీళ్లు నిలబడకుండా ఉంటాయి. అప్పుడు కలుపు యాజమాన్యం అనేది చాలా ఈజీగా అవుతుంది. సిఫారసు చేసిన దానికన్నా ఎక్కువ ఎరువులు వాడినట్టయితే కలుపు విపరీతంగా ఎరువులని వాడుకొని కలుపు విపరీతంగా పెరిగిపోతుంది. సిఫారసు చేసినటువంటి ఎరువులను మాత్రమే వాడినట్టయితే కలుపు యాజమాన్యం అనేది చాలా ఈజీగా ఉంటుంది. దమ్ము చేసి నేరుగా విత్తినటువంటి వాటి డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటాం. సో డ్రమ్ సీడర్తో నాటినటువంటి నెలలో 3 నుంచి 7 రోజుల లోపల కలుపు నివారించుకోవాలంటే ఫైర్జోసల్ఫ్రాన్ ఎథైల్ 100 గ్రాములు 1 ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకున్నట్టయితే చేనంత సమంగా మనం కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. లేదా పిట్రిల్లాక్లోర్ ప్లస్ సేఫ్నర్ కలిసినటువంటి మందుని 600 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 20 లీటర్ల ఇసుకలో కలిపి చల్లుకొని కలుపు నిర్మూలించుకోవచ్చును. లేదా ఆక్సాడయార్జిల్ అనేటువంటి కలుపు మందును 35 గ్రాములు 1 ఎకరానికి 20 కిలోల ఇసుకతో కలిపి చల్లుకోవచ్చును. ఎదవరిలో వాడదగిన కలుపు మందులు దమ్ము చేసి నేరుగా విత్తిన వరిలో కూడా ఉపయోగించవచ్చును. విత్తిన 20 నుంచి 25 రోజుల్లో తర్వాత కోనోవీడర్ను వాడటం వల్ల ఎదవరిలో మనకి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించడంతో పాటుగా నేలలో ఆక్సిజన్ స్థాయిని పెంపొందించడం వల్ల నేల యొక్క రిడాక్స్ పొటెన్షియల్ తగ్గి పిలకల యొక్క సామర్థ్యము, వేసినటువంటి ఎరువుల వినియోగం అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా మనకి దుబ్బు చేయటం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వరి నాడమల్లో వాడుకోదగినటువంటి కలుపు మందులు. సో ఎదవరిలో కాకుండా మనం దమ్ము చేసుకొని మనం నాట్లు వేసుకునే పద్ధతుల్లో మనం వరిని సాగు చేసుకోవాలనుకుంటే వాటిల్లో వాడదగినటువంటి కలుపు మందుల్లో పొడి నారుమడిలో అయితే విత్తిన 1 నుంచి 2 రోజుల లోపల పెండిమిథాలిన్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా 30 EC ఉన్నటువంటి ద్రావకాన్ని 1 లీటర్ 1 ఎకరానికి, లేదా 37.87% ఉన్న దాన్ని అయితే 700 మిల్లీలీటర్లు 1 ఎకరానికి వాడుకొని కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. ఈ మందు కాకున్నట్టయితే పిట్రిల్లాక్లోర్ 50 EC ఉన్నటువంటి దాన్ని 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి వాడి కలుపు మొత్తాన్ని మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. పొడి నారుమడులు కాకుండా తడి నారుమడుల పద్ధతుల్లో ఎవరైతే వరి నారుమడులను పెంచుతున్నారో అటువంటి రైతు సోదరులు 3 నుంచి 5 రోజుల లోపల ఫైర్జోసల్ఫ్రాన్ ఎథైల్ అనేటువంటి కలుపు మందుని 80 గ్రాములు 1 ఎకరానికి, లేదా పిట్రిల్లాక్లోర్ సేఫ్నర్తో కలిసినటువంటి మందుని 400 మిల్లీలీటర్లు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి చేను మొత్తం సమంగా మనం చల్లుకోవటం వల్ల కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. 2 నర్సరీలలో 15 రోజుల తర్వాత మనకి గడ్డి జాతి మరియు వెడల్పాటి మొక్కలు ఉన్నట్లయితే బిస్పైర్పాక్ సోడియం అనేటువంటి మందుని 100 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 80 నుంచి 125 ml ఎకరానికి వాడుకొని మనం కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. మాగాణి వరిలో వాడదగిన కలుపు మందులు అయితే నాటిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లో ఫైర్జోసల్ఫ్రాన్ ఎథైల్ 80 గ్రాములు 1 ఎకరానికి, లేదా బ్యూటాక్లోర్ 1 లీటర్ నుంచి 1.25 లీటర్లు 1 ఎకరానికి, లేదా పిట్రిల్లాక్లోర్ 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి 20 కిలోల పొడి ఇసుకతో కలిపి చేనంతా సమంగా మనం చల్లుకున్నట్టయితే కలుపును మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చును. ఇదే కాకుండా బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ పిట్రిల్లాక్లోర్ కలుపు మందులు కలిసినటువంటి రెడీమిక్స్ గుళికల రూపంలో మనకి అవైలబిలిటీలో ఉంది. ఇది 4 కిలోలు 1 ఎకరానికి చేను మొత్తం సమంగా వెదజల్లుకున్నట్టయితే చేలో నీరు అనేది దెక్కకుండా 38 నుంచి 46 గంటలు నిలగట్టినట్టయితే ఆ మందు నీళ్ళల్లో కరిగి నేల మొత్తం సమంగా స్ప్రెడ్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకి కలుపు సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మనకి మాగాణి వరి నాటిన తర్వాత వాడేటువంటి కలుపు మందుల్లో వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్టయితే 30 రోజుల తర్వాత 2,4-D సోడియం సాల్ట్ అనేటువంటి కలుపు మందుని, లేదా 2,4-D అమైన్ సాల్ట్ అనేటువంటి కలుపు మందుని 400 గ్రాములు 1 ఎకరానికి మనం వాడి కలుపును సమర్థవంతంగా నిర్మూలించవచ్చును.
ఇది కానట్లయితే ఎదాక్సిసల్ఫరాన్ అనే కలుపు మందు కానీ మెట్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ క్లోరిమ్యూరాన్ 8 గ్రాములు 1 ఎకరానికి కానీ వాడుకొని మనం కలుపుని వెడల్పాటి కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చును. సో మనకు మాగాడి వరిలో వెడల్పాటి కలుపు మరియు గడ్డి జాతి కలుపులు మొక్కలు రెండు కూడా సమంగా మొలిచేటువంటి సమస్య ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి చాలల్లో నాటిన 20 రోజుల తర్వాత బిస్పైరిపాక్ సోడియం 100 మిల్లీలీటర్లు 1 ఎకరానికి లేదా ట్రైఫోమోస్ ప్లస్ ఎదాక్సిసల్ఫిరాన్ 2 రెడీ మిక్స్గా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. 90 గ్రాములు 1 ఎకరానికి లేదా సహాలోపాప్ బ్యూటైల్ 400 ml 1 ఎకరానికి. సో ఇది ఊదకి చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఫెనాక్సిప్రాపిథైల్ పొల్ల వేరుపు గడ్డి ఉర్రంకి ఎక్కువగా ఉన్నటువంటి నేలల్లో 450 మిల్లీలీటర్లు 1 ఎకరానికి వాడుకొని సో వెడల్పాటి గడ్డి జాతి కలుపు మొక్కల్ని మనం నిర్మూలించుకోవచ్చును. సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదములు.